దేవుని పరిశుద్ధ నామములకు మరి వందనాలు. మరి ఈ యొక్క పునరుత్థాన దినమునందు మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పునరుత్థాన దినమునందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఒక పాట కూడా పాడుకుందాం. ప్రార్థన దయచేసి మరి ఏకీభవించండి ప్రార్థనలో. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క జూన్ నెల 1వ తారీఖు మరి పునరుత్థాన దినమునందు ప్రభువా, మరి మేమందరము కలిసి నాయన నిన్ను ఏకాత్మతో, ఏక హృదయముతో, ఏక మనస్సుతో ఆరాధించుటకు నాయన నీ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానముకై అయా నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. అందుకే ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాకు చాలిన దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ యొక్క మరి పునరుత్థాన దినమునందు మరి మేము కలిసి ప్రభువా మరి పాటలు పాడుచుండగా, వాక్య ధ్యానం చేయుచుండగా మరి మీరు మా మధ్యలో ఉండండి. వాక్యమై ఉన్న దేవుడు నీవు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతుంటున్నాం. మీరే మాకు సహాయం చేయమని అడుగుతూ, కృప వెంబడి కృపను మాకు దయచేయమని అడుగుతూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ పునరుత్థానపు దినపు ఆరాధనను, ఆదివారపు ఆరాధనను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయాన మరి ఒక పాట మరి పాడుకుందాము. మరి పాట మీకు కూడా వచ్చినట్లయితే మీరు ఏకీభవించండి. మరి అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. జీసస్, ప్రైజ్ ద లార్డ్. స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాదిగు సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము,
నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి చక్కని పాట విన్నాము, ఆనందించాము. ప్రభువులో ఆనందం, ప్రభువులో సంతోషం, అది చెప్పనాశక్యమైన సంతోషం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ సంతోషం యొక్క మరి మాధుర్యం ఏమిటో. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దయచేసి మరి మీ బైబిల్లో ఉన్న వాళ్ళు బైబిల్ తీసి చదవండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని కాపాడును, దేవుడు ఎవరిని కాపాడును అనే అంశం మనం తీసుకుందాం. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మూలవాక్యము కీర్తనలు 145 20వ వచనం దయచేసి చదువుకుందాము. కీర్తనల గ్రంథము, దావీదు రచించిన కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్నవారు తీసి చదవండి, చదివి సహకరించండి. లేదంటే నేనే చదువుతాను. హల్లెలూయా, స్తోత్రం. 145వ సంకీర్తన. ఈ 145వ సంకీర్తనలో 20వ వచనంలో ఒక మాట చూసుకుందాం. ఏమన్నాడంటే, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. హల్లెలూయా. ఎంత చక్కని వాక్యం అండి. దేవుని యొక్క పునరుత్థాన దినమునందు మనకు అనుగ్రహించిన వాక్యము. యెహోవా ఎవరిని కాపాడును, ఎవరిని నాశనము చేయును, ఎవరు స్తుతించుదురు అనే ఈ 3 అంశాలు వచనంలో మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క కీర్తనల గ్రంథము 145వ అధ్యాయంలో ఇది దావీదు రచించిన స్తుతి కీర్తన. దావీదు రచించిన స్తుతి కీర్తన. ఈ కీర్తనలో ఎక్కువ శాతము దావీదు రచించాడు, సొలొమోను కూడా రచించాడు, ఆసాపు కీర్తనలు రచించారు, కోరహులు కూడా కుమారులు రచించారు. ఇలా ఎంతో మంది రచించిన ఈ గ్రంథాన్ని సంకీర్తనల గ్రంథము అని అంటారు. సంకీర్తనలు, ఇది దావీదు ఎక్కువగా రాశాడు కాబట్టి దావీదు కీర్తనలను కూడా సంబోధించవచ్చు. అయితే ఈ యొక్క వచనంలో ఎవరు ఎవరిని కాపాడుతారు అనే వాక్యాలు మనం చూసినట్లయితే ఈ 145 20 21 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఎవరైతే యెహోవా దేవుణ్ణి ముందు విశ్వసిస్తారో, ఆ తర్వాత నమ్ముకుంటారో, ఆ తర్వాత విశ్వాసంలో దృఢపరచబడతారో, ఆ తర్వాత యెహోవా యందు నమ్మిక ఉంచి కనిపెట్టుకొని ఉంటారో వారిని తను నిశ్చయముగా కాపాడుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనగా కాపాడువాడు దేవుడు. ఎంత చక్కని మాట అండి. దేవునికి ఉండే లక్షణం ఏంటి? కాపాడువాడు, కనిపెట్టుకొని మనలందరినీ దారి తొలగకుండా, బొత్తిగా చెడిపోకుండా మనలందరినీ తన కాపుదలలో కాపలిగా కాపుదల చేయువాడు, కాపాడువాడు. అందుకే దావీదు కీర్తన 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి అని అన్నాడు. కాపరి అనగా కాపుదల చేయువాడు, కాయువాడు, గొర్రెలను కాయువాడు, తన బిడ్డలను, తన ప్రజలను ఆయన కాపాడువాడు
ఆయన కునుకడువు నిద్రపోడంటే ఇంకా తన బిడ్డలను కాపాడువాడు కునుకడువు నిద్రపోడు. దేవుడికి ఎప్పుడూ నిద్ర ఉండదు. ఎందుకంటే నిత్యము ఆయన డ్యూటీలో ఉంటాడు. 24 hours డ్యూటీలోనే ఉంటాడు. 24/7 అని అంటాం కదా. అలాగే దేవుడు ఎప్పుడు కూడా కునుకడువు నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడువాడు, నిన్ను సంరక్షించువాడు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఎంత చక్కని మాట అండి. ఇలాంటి మాటలు వేరే దగ్గర మనకి ఎక్కడ దొరకవు. ఎవరు కూడా చెప్పరు. దేవుడు అనేవాడు కాపాడువాడై ఉండాలి. దేవుడు అనేవాడు క్షమించువాడై ఉండాలి. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూసేవాడై ఉండాలి. దేవుడు అనేవాడు అందరినీ ఆహ్వానించువాడై ఉండాలి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. మరి ఆయన కాపాడువాడు, ఆ కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమను గుర్తెరుగుతారో, ఎవరైతే దేవుని యొక్క లక్షణాలను మరి చూచి మరి పరీక్షించి పరిశీలన చేసి ఆయన వైపు తిరుగుతారో దేవుడు వారిని కాపాడుతాడు. హల్లెలూయా! మరి ఆయనను చూచేవారిని, ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనను విశ్వసించే వారిని మాత్రమే కాపాడతాడా? మరి మిగతా వారిని కాపాడా అనే ప్రశ్న రావచ్చు మనకు. ఎందుకంటే ఆయన ప్రజలందరినీ కాపాడువాడు. ఒక మాటకు చెప్పాలంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. మరి అందరికీ దేవుడు అయినప్పుడు మరి ఎందుకు కాపాడడు అని మనకు ప్రశ్న వస్తుంది. కానీ మనం ఏంటంటే దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు ప్రతి ఒక్కరి మీద తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. చెడ్డవాని మీదేంటి, మంచివాని మీదేంటి, మరి ఎవ్వరి మీదనైనా తన యొక్క వెలుగు ప్రకాశింపచేస్తాడు. అది సూర్యుని యొక్క డ్యూటీ. అది చంద్రుని యొక్క డ్యూటీ కూడా రాత్రి వేళ మాత్రమే ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడ్డప్పుడు, ఆ చంద్రుడు రాత్రి వేళ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ప్రతి వాని మీద కూడా సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రకాశము మరి అందరిపైన సమానంగా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సూర్యునికి ఒక డ్యూటీ ఇచ్చాడు, చంద్రునికి ఒక డ్యూటీ ఇచ్చాడు, నక్షత్రాలకు కూడా డ్యూటీ ఇచ్చాడు. ఏం డ్యూటీ ఇచ్చాడంటే వాళ్ళు ప్రకాశించాలి, వెలుగును ప్రకాశింప చేయాలి, భూమి అంతా ప్రకాశం చేసి వెలుగుమయంతో నింపాలి అని చెప్పేసి ఆ మూడింటికి ఆయన నియమాలు మరి పెట్టాడు. ప్రకాశించడం వాటి యొక్క డ్యూటీ. ఎందుకంటే సూర్యుడు మరి నక్షత్రాలు ఈ రెండు స్వయం ప్రకాశకులు. మరి చంద్రుడు మాత్రము మరి సూర్యుని వెలుగు భూమి మీద పడ్డప్పుడు మాత్రమే మరి అది ప్రకాశిస్తుంటుంది. అందులో అది రాత్రిపూట మాత్రమే ప్రకాశిస్తుంది. మరి సూర్యుడు ఎల్లవేళలా ప్రకాశిస్తూనే ఉంటాడు, చంద్రుడు నక్షత్రాలు ఎల్లవేళలా ప్రకాశిస్తూనే ఉంటాయి. కానీ ఈ యొక్క ఎప్పుడైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు మనకు చీకటి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆ చంద్రుని వెలుగు మన పైన పడుతుంది, ఆ యొక్క నక్షత్రాల వెలుగు మన పైన పడుతుంది. వాటికి ఒక నియమం నియమించాడు దేవుడు. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, భూమి నీవు నీ చుట్టూ నువ్వు తిరుగు, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగు అని చెప్పి ఆయన సూర్యునికి భూమికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, అంతరిక్షంలో ఉన్న ప్రతి గ్రహాలు కూడా ఆయన సృష్టి పనులే, ఆయన చేతి పనులే. కనుక ఆయన మాట మరి సృష్టి వింటుంది, అంతరిక్షం వింటుంది, మరి అన్నీ వింటున్నాయి. సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని యొక్క మాట వింటుంది. కానీ దేవుని స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపములో చేసిన మానవుడు మాత్రం దేవుని మాట వినకుండా దేవునికి దూరం అయిపోతున్నాడు, మరి సాతానుకు దగ్గరైపోతున్నాడు. హల్లెలూయా! ఎందుకంటే మరి లోకము నిన్ను ఆకర్షిస్తుంది, లోకము అన్ని విధాలా నిన్ను ఆకర్షిస్తుంది. ఈ లోకము ఒక రంగుల వలయము, ఈ లోకము ఒక రంగుల రాట్నము. ఈ రంగుల రాట్నములో రకరకాల ఆకర్షణలు నిన్ను ఆకర్షించి నీ శరీరేచ్ఛలకు లోనై చేసి నిన్ను ఒక బానిసగా చేసేస్తుంది, పాపానికి నిన్ను బానిసగా మార్చేస్తుంది. హల్లెలూయా!
ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి దేవుణ్ణి తనను ఎవరైతే ప్రేమిస్తారో, తనను ఎవరైతే అంగీకరిస్తారో, తనను ఎవరైతే విశ్వసిస్తారో, తనను ఎవరైతే నమ్ముకుంటారో వారికి నిత్యము ఆయన యొక్క కాపుదల ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి. మరి నిన్ను నన్ను కాపాడే దేవుడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు, నిన్ను నన్ను మరి ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, రమ్మని పిలిచే దేవుడు, అందరినీ సమానంగా చూచే దేవుడు. ఆయన దగ్గర మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చూసారా ఎంత మంచి దేవుడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారి చింతలన్నీ, వారి బాధలన్నీ, వారి సమస్యలన్నీ, వారి అడ్డంకులన్నీ దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా! అందుకే తన్ను ప్రేమించిన వారిని ఆయన నిత్యము కాపాడును. కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల క్రింద మరి కాపాడుతూ గ్రద్ద బారి నుండి మరి రక్షించుతూ తన పిల్లలకు సంరక్షణను ఎలా ఇస్తుందో, మరి దేవుడు కూడా నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. ఆ విధంగా ప్రతి అపాయము నుంచి, ప్రతి ఒక్క ప్రమాదాల నుంచి, ప్రతి ఒక్క వైరస్ల నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఇంతవరకు, ఈ రోజు వరకు, ఈ వాక్యము వినే వరకు కూడా నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడండి. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు. అందుకే అంటాడు యేసు ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటాడు. అలాంటి మాటలు పలికిన వారు మరొకరు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సత్యవంతుడు. హల్లెలూయా! మరి ఇక్కడ ఏమంటున్నట్టే తన్ను ప్రేమించిన వారిని అందరినీ ఆయన కాపాడును. హల్లెలూయా! చూసారండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని యందు మరి విశ్వాసం ఉంచుతారో మరి ఆయన కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఒక్కసారి దేవుడు చేశాడంటే అది యుగాయుగములు నెరవేరవలసిందే. ఆయన జరిగి తీరవలసిందే. ప్రతి మాట నెరవేర్చవలసిందే. ఆయన వాగ్దాన పుత్రుడు కనుక ఆయన మాట నెరవేరుతుంది. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను రక్షిస్తాను, నీ పాపములను క్షమిస్తాను అని చెప్పి నిన్ను పిలిచే దేవుడు ఈ రాత్రికాల సమయంలో కానీ, ఈ యొక్క ఉదయకాల సమయంలో కానీ, ఈ మధ్యాహ్న కాల సమయంలో కానీ నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించావా? నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడే దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మృతిని గెలిచి లేచిన దేవుడు, మరణమును గెలిచిన లేచిన దేవుడు, 3 రోజులలో తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు తప్ప మరొకరి ఈ భూమి మీద ఎవరు లేరండి. అందుకే అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ నీతిమంతుడైన దేవుడు యేసు ప్రభు తప్ప మరొకరు లేరు. ఎందుకంటే ఆయనను సిలువ వేసేటప్పుడు కూడా మరి పిలాతు అని అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు, నిజముగా ఆయన నీతిమంతుడే అని అంటాడు. మరి సైనికుడు బల్లెము పక్కలో పొడిచిన సైనికుడు కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మరి కళ్ళారా చూచిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, చేతులారా తాకిన వాళ్ళు చెప్పిన జీవవాక్యమును మరి ఇప్పుడు ప్రచురం చేస్తున్నారు దేవుని బిడ్డలందరూ. హల్లెలూయా! ఎందుకంటే మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను అని చెప్పి మరి ఇక్కడ మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తున్నాం. మరి అలాగే జీవవాక్యమును గూర్చి మేము ఏది వింటిమో, ఏది చెవులారా వింటిమో, ఏది కన్నులారా చూచితిమో, ఏది మరి మా చేతులు దేనిని తాకెనో దానిని మేము ప్రకటిస్తున్నామని అంటారు. అలా ప్రకటించిన మాటలను మరి మనము చెవిన పెట్టుకొని విని మరి వాటిని యందు విశ్వాసం ఉంచితేనే మరి దేవుడు నిన్ను అనుదినము కాపాడుతాడు. అందుకే అంటున్నాడు, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడువాడు. ఆయన మరి కునుకడు నిద్రపోడు. మనల్ని కాచి కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథం 31:23 చూసుకుందాం.
కీర్తనల గ్రంథము 31 ఇదే కీర్తనలు. దయచేసి మరి బైబిల్లో ఉన్నవారు తెరిచి చూడండి. మరి ఆ రాగున ఉన్నాయో లేవో కూడా మీరు చూడాలి, పరీక్షించాలి. ఎందుకంటే మరి పాస్టర్లు చెప్పేటివన్నీ అన్ని అభూత కల్పనలు అంటారు కొంతమంది, లేకపోతే నమ్మశక్యము కాదని అంటారు. అందుకే బైబిల్ గ్రంథము ఇది జీవ గ్రంథము, ఇది జ్ఞాన గ్రంథము, ఇది పరిశుద్ధ గ్రంథము. బైబిల్ గ్రంథము జ్ఞాన గ్రంథము, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని వీటికి పేర్లు ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ చదివిన వాడు జ్ఞానము పొందుకుంటాడు. బైబిల్ చదివిన వాడు ఎన్నటికీ చెడిపోలేదు. చెడిపోయినట్టుగా దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే బైబిల్కి అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది కనుక బైబిల్ చదవాలంటే భయపడతారు చాలామంది. అమ్మో నేను ఎక్కడ మారిపోతానేమోనని మరి భయపడతారు కొంతమంది. భయపడకు దేవుని బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేతుల చేత నీవు స్వహస్తముల చేత నువ్వు నిర్మించబడ్డవాడవు. తల్లి గర్భములో పిండమునై రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూచెను అని చెప్పి మరి దేవుడు పలుకుతున్నాడు. మరి అలాంటి దేవుని దగ్గరకు రావడానికి ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు నీవు సంకోచిస్తావు? ఇది అందరి దేవుడు, ప్రపంచానికంతటికి ఒకే ఒక్క దేవుడు. అందుకే ఆయన మనం నమ్మాలి. సూర్యుడు ఒక్కడే ఎలా ఉన్నాడు, చంద్రుడు ఒక్కడే ఎలా ఉన్నాడు, అలాగే మరి భూమి ఒకటి ఎలా ఉంది, మరి అలాగే దేవుడు కూడా ఒకడే ఉన్నాడనే నగ్న సత్యాన్ని మరి మీరు గ్రహించవలసిందిగా ఈ యొక్క పునరుత్థాన దినమునందు మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి కీర్తనలు 31వ అధ్యాయం మరి 23వ వచనంలో మనం ఒక మాట మనం చూసుకుందాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. యెహోవా విశ్వాసులను కాపాడును, యెహోవాను విశ్వాసులను కాపాడును. అంటే విశ్వాసము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆ దేవుని బిడ్డలు అంటారు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని నిత్యము కాపాడుతానని చెప్పి దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. నిజమైన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మరి నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మాట్లాడేవాడు నిజమైన దేవుడు. అర్థమైందా? మాట్లాడేవాడు నిజమైన దేవుడు. నీతో నాతో మాట్లాడేవాడు నిజమైన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించేవాడు నిజమైన దేవుడు. నిన్ను నన్ను క్షమించువాడు నిజమైన దేవుడు. నిన్ను నన్ను ఆదరించువాడు నిజమైన దేవుడు. నిన్ను నన్ను మరి ప్రతి క్షణము కంటికి రెప్పవలే కాపాడువాడు నిజమైన దేవుడు. హల్లెలూయా! ఎంత చక్కని మాటలండి. ఇలాంటి మాటలు ఎక్కడ మనకు దొరకవు. ఏ మార్కెట్లో దొరకవు, సూపర్ బజార్లో దొరకవు, లేకపోతే మార్కెట్లో ఏ మార్కెట్లో వెతికినా, ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా నీకు ఇలాంటి మాటలు దొరకవండి. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా మరి ఆయనను ప్రేమించు వారందరినీ ఆయన రక్షించును, ఆయన కాపాడును, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించును, నన్ను తరుము వారి నుండి కూడా ఆయన నన్ను రక్షించును అని చెప్పి మరి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క 23వ వచనంలో ఇంకొక మాట ఏముందంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, ప్రేమించుడి, ప్రేమించుడి. ఆలోచించండి. మనుషులందరూ దేవుణ్ణి నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఆయనను ప్రేమిస్తాడు. ఆయనను ప్రేమించువాడు ఆయన బిడ్డ అవుతాడు, ఆయన కుమారుడు అవుతాడు, ఆయన కుమార్తె అవుతారు. కనుక ఆయనను ప్రేమించు వారిని ఆయన కాపాడును, ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన కాపాడును అని ఇంత చక్కని మాటలు మనకు చూస్తున్నామండి. కాబట్టి మరి ఆయనను మనము ప్రేమించుదాము, ఆయనను మనము నమ్ముకుందాము, ఆయనలో మనము మరి నమ్మకంతో ఆయన యందు జీవిస్తాం. దేవుడు ఈ యొక్క మాటలు మన చెవిలో పెడుతున్నాడంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసులో ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. నిబ్బరముగా ధైర్యముగా ఉండండి అని చెప్పి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని చెప్పి మరి బైబిల్ గ్రంథం అంతట్లో 365 సార్ల కంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భయపడకుము, భయపడకుము, భయపడకుము. మానవుడు ఎప్పుడు భయపడేవాడు? ఎందుకంటే పాపం చేస్తాడు కాబట్టి భయపడతాడు. పాపం చేయని వాడు భయపడడు. ఇంతే సింపుల్. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే పాపము చేయవాడు భయపడతాడు. ఆదాము పాపం చేశాడు, భయపడ్డాడు. దావీదు పాపం చేశాడు, భయపడ్డాడు. ఇలాగా అందరూ మరి పాపం చేసి మరి భయపడుతూ ఉన్నారు.
పాపానికి మరి బానిస అయిపోతున్నాడంటే సాతానుకు బానిస అయిపోయినట్టే, సాతానుకు లోబడ్డట్టే, లోకమును నువ్వు ప్రేమిస్తున్నట్టే. మరి ఆయన తన్ను ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడును అని అంటున్నాడు. చూసారండి, మనం మనుషులందరూ దేవుని ప్రేమించాలి, దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు. మరి యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది. దేవుడు లోకములో ప్రేమించను అంటే లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న వాటిని కాదు. లోకము అనగా దేశము అనగా మానవుడు అని అర్థం. ఒక కవి అంటాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని అన్నాడు. అలాగే దేశం అంటే లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అని మరి బైబిల్ గ్రంథం కూడా చెబుతుంది. అందుకే లోకమును దేవుడు ప్రేమించాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు. ఎక్కడ నువ్వు చెడిపోతావో, ఎక్కడ మనం దారి తప్పిపోతామో, ఎక్కడ చిల్లిపోతామో, ఎక్కడ మనము తప్పుటడుగులు వేస్తామో అని చెప్పి దేవుడు నిత్యము నిన్ను నన్ను ప్రేమిస్తూ కాపాడుతున్నాడు. అనుక్షణము కంటికి రెప్పవలే ఆయన కాపాడుతున్నాడు. అందుకే ఆయనను ప్రేమించు వారందరూ కాపాడబడుదురు, ఆయనను యందు విశ్వాసం ఉంచు వారందరూ మరి ఆయన చేత కాపాడబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ యొక్క పునరుత్థాన దినమునందు మరి దేవుడు మనల్ని కాపాడుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను క్షమిస్తున్నాడు, నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. ప్రేమించేవాడు, రక్షించేవాడు, మరి క్షమించేవాడు, అందరినీ ఆదరించేవాడు, అందరినీ దేవుని ఆలయంలోకి రమ్మని పిలిచేవాడు, అందరినీ సమానంగా చూచేవాడే నిజమైన దేవుడు. హల్లెలూయా! ఈ నగ్న సత్యం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది మీ గుండెల్లో, మీ హృదయాల్లో దాచిపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆదివారం జూన్ మరి మొదటి తారీఖున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నిన్ను నన్ను మరి నడిపించే దేవుడు, ప్రేమించే దేవుడు, కంటికి రెప్పవలే కాపాడే దేవుడు. కనుక ఆయనను మనము ప్రేమిస్తాం, ఆయన యందు నమ్మకం ఉంచుదాము, ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాము, ఆయనను మనము అనుసరించుదాము. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తళ్ళు వంచండి, మరి ప్రార్థన చేసుకుందాం. లైవ్లో వింటున్న వారులారా మరి తళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే దేవుడు తన యొక్క ఈవులను మీకు అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము. మరి తన్ను ప్రేమించు వారిని అందరినీ ప్రభువా మీరు కాపాడతారని మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా నీవు ఉన్నావు కనుక తండ్రి, మా యొక్క పాపములన్నింటినీ మీరు క్షమించి ప్రభువా నీ రక్తములో కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ బిడ్డలుగా మార్చుకున్నందుకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యేసుక్రీస్తు అంటే మతము కాదు, యేసుక్రీస్తే మార్గము అనే నగ్న సత్యాన్ని ప్రభువా ప్రజలందరూ తెలుసుకున్నట్లు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతూ, కృప వెంబడి కృపను దయచేయమని అడుగుతూ, ఈ దేశంలో మేమందరము మరి బ్రతుకుతున్నాము తండ్రి. మా దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు, మా దేశాన్ని మీరు రక్షిస్తున్నారు. మా దేశంలో ప్రభా ఎలాంటి కొరతలు, కరువులు లేకుండా ప్రభా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి మా దేశము సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యము కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని నిత్యము కాపాడమని ప్రార్థిస్తున్నాం. శత్రువుల బారి నుంచి తప్పించండి. శత్రువులు ప్రభు మా మీదకి రాకుండా, మా దేశంపై యుద్ధము చేయకుండా ప్రభు శత్రువులను నీవే మనసు మార్చండి ప్రభు. వారికి కూడా నీ భయం పుట్టించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి భారత ప్రధాని కోసం మేము ప్రార్థిస్తున్నాం, మంత్రివర్గం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి పరిపాలన, సుపరిపాలన అందించినట్లు నాయన మరి మనసు మార్చండి ప్రభు. మరి మతము మత్తెక్కిస్తుంది, మతము మనిషిని చంపుతుంది, కానీ యేసు సత్యము, యేసు మార్గము మనిషిని జీవింపచేస్తుంది తండ్రి. అలాంటి జీవాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయవాడా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని బలపడుతున్నారో వారందరికీ ప్రభువా వారి హృదయంలో నీ ఆత్మకార్యం జరిగించుమని, వారి కుటుంబాలను మీరు దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా యొక్క దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మంచి పరిపాలన వారు కూడా పరిపాలించినట్టు చేయండి తండ్రి. ప్రభువా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పావు తండ్రి. నీకు వ్యతిరేకంగా ఏ చట్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని రూపుమాపమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీ బిడ్డల పక్షాన నీవు ఉండండి, వ్యాజ్యమాడండి. న్యాయము చేయువాడవు నీవు, న్యాయము తీర్చువాడవు నీవు, సత్య మార్గములు నడిపించువాడవు నీవు గనుక తండ్రి నీవే మా అందరికి తోడుగా నీడగా ఉండమని అడుగుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ మేలులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆశీర్వాదాలు తీసుకుందాం. ముందు పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవిగాక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సార్వత్రిక సంఘానికి, ఇక్కడ ఈ యొక్క లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను, కుటుంబాలను, సంఘాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి ఈ యొక్క వాక్యాలు మరి మీకు అందించబడుతున్నాయి కనుక మరి వీటిని మీరు చూచి మరి బలము పొంది, ఆత్మీయ బలమును పొంది మరి ఇతరులకు మీరు షేర్ చేయవలసిందిగా మేము ప్రభు నామములో మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈ యొక్క ఆత్మీయ సందేశాలు మీ ఆత్మలకు మరి బలాన్ని చేకూర్చి ఆత్మీయములుగా, ఆత్మలో మరి పరిపూర్ణులుగా, ఆత్మలో అభివృద్ధిగా చెందుతారని మేము నమ్ముతుంటున్నాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.